హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో మెంతాకు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మెంతాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అండి? కిడ్నీలో స్టోన్స్ పడకుండా, లివర్ కణాలు దెబ్బతినకుండా చూస్తుంది. అలాగే ఇందులో ఉన్న omega-3, 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఈ హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి, డాండ్రఫ్ తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకోటి తెలుసా, ఆస్టియోపోరోసిస్ సమస్య ఉన్న వాళ్ళు ఈ మెంతు ఆకులు తింటే ఇందులో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి వల్ల ఎముకలు గట్టిగా అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుందండి. మెన్స్ట్రువల్ టైంలో మెన్స్ట్రువల్ క్రాంప్స్ని తగ్గిస్తుంది కూడా. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2, ఒక 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని మగ్గించుకోవాలండి. ఆ ఆనియన్స్ మగ్గేలోపు నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటోలు ఒక 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. టమాటో కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయండి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడంత పసుపు వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటానండి. ఇంకో విషయం చెప్పనా, ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ఈ మెంతుకూర తింటే మటుకి. అంటే రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో చాలా యూజ్ అవుతుంది. నాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 కట్టలు కాడలు లేకుండా తుంచుకున్న మెంతాకుని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గుతుందన్నమాట. కొంతమంది బయట ఫుడ్కి అలవాటు పడిపోయి అజీర్తికి, గ్యాస్కి, పొట్ట ఉబ్బరానికి ఇలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీక్లీ ట్వైస్ ఈ మెంతాకు కూర చేసుకొని తింటే ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేస్తుందన్నమాట. అన్ని మంచి గుణాలు ఉన్నాయండి ఈ మెంతాకులో. ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కదా అని చెప్పేసి హెవీ క్వాంటిటీ అస్సలే తీసుకోవద్దండి, షుగర్ ఉన్న వాళ్ళు మెయిన్గా. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని డ్రాప్ చేసేస్తుంది, అది చాలా డేంజర్. నాకు ఇక్కడ మెంతాకు మగ్గిందండి. నేను అందులో టమాటో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటున్నా. టమాటోలో ఉన్న వాటర్ ఎగ్గిపోయిన తర్వాత టమాటా ఇంకొంచెం మగ్గడానికి వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుంటానండి. ఇక్కడ చూసారా, నాకు టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా కారాన్ని, అలాగే ఉప్పుని వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో కొంచెం వేసానండి. మీకు సరిపోతే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకొని. ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టేసి. ఆయిల్ పైకి తేలడం అంటే కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మనం వాటర్ పోసాం కదా టమాటా మగ్గడానికి, అవన్నీ కూడా ఎగ్గిపోయి కర్రీ దగ్గరికి రావాలి. అప్పుడే ఆ కర్రీ యమ్మీగా ఉంటుంది. చూసారా, అచ్చంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. వేడి వేడి అన్నంలో మెంతాకు కూర టమాటా వేసుకొని తింటుంటే పక్కన వాళ్ళు కూడా లొట్టలేయాల్సిందేనండి, అంత బాగుంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మెంతాకు కర్రీ రెసిపీని మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసేసి మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.